శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ రాశి వారికి ప్రస్తుతం కుజుడు చతుర్థ స్థానం సంచరిస్తూ 23వ తారీఖున పంచమ స్థానంలోకి మారడం జరిగింది. ఇది ఒక విధంగా జాతకుడికి సడన్గా వృత్తిపరమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా మీకు కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదురవడం వల్ల కంపల్సరీగా మీరు ఉద్యోగాన్ని విడిచిపెట్టడం కానీ వేరే ఉద్యోగాన్ని చూసుకోవడం కానీ టెంపరీగా ఈ బాధ్యతలకు దూరంగా ఉండడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కొంత విభేదాలు అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అనూహ్యంగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో వేరొకరు ప్రవేశించడం వల్ల వారు కావాలని కొన్న విభేదాలు ఇబ్బందులు భార్యాభర్తల మధ్య పెట్టడం కానీ లేదంటే మీరు వ్యాపార రంగంలో ఉంటే వ్యాపార భాగస్తుల మధ్య ఇతరులు ప్రవేశించి మీ మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి వ్యాపార వ్యవహారాలకి కొన్ని ఆటంకాలు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా సజావుగా సాగుతున్నటువంటి మీ యొక్క వివాహ జీవితానికి కానీ వ్యాపారపరమైనటువంటి వృత్తికి కానీ కొన్ని ఇబ్బందులు తప్పకుండా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశ ప్రయత్నాలు లాంటివి చేస్తున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే సడన్గా మీ ప్రయత్నాలు క్యాన్సిల్ అవ్వడం కానీ విదేశంలో చేస్తున్నటువంటి వ్యవహారాలకి టెంపరీగా బ్రేక్ రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అయితే కొన్ని సందర్భాల్లో బాగా సెలబ్రిటీ రంగంలో ఉన్నవాళ్ళు అత్యధిక హోదా కలిగినటువంటి వారు ఎక్కువగా ఈ తులారాశిలో ఉంటారు. అది సినిమా రంగంలో ఉన్నవాళ్ళు టీవీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు బాగా ఇండస్ట్రియలిస్టేట్ వంటి వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు అనుకున్న విధంగా కొంతవరకు మీ వ్యాపారం మీ వృత్తి నడకపోయినా వేరే విధంగా అవి అవకాశాలు వచ్చి వాటిని సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాల కోసం మీరు ప్రయత్నం చేసే ముందు అవతలి వ్యక్తులు ఎటువంటి వారో తెలుసుకొని మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం తర్వాత అవతలి వాళ్ళ వల్ల మోసపోవడం జరుగుతుంటుంది. లేదంటే వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి మరి ఏదన్నా కొద్దిగా ఉన్నత స్థాయి వర్గంలో ఉన్నవాళ్ళు కొత్త వారితో పరిచయం లేదంటే అఫైర్ పెట్టుకోవాలనుకున్నా కలిసి వ్యాపారం చేయాలనుకున్నా కలిసి ఏదన్నా ఒక సంస్థ ప్రారంభించాలన్నా ఒక సినిమా తీయాలనుకున్నా ఒక ఫిలిం సంబంధించిన రైట్స్ కొనుక్కోవాలన్నా కంప్లీట్గా మీరు ఆలోచించి అవతల వారి యొక్క బలాన్ని వారి యొక్క అసలు వారి క్యారెక్టరు వారి యొక్క గతంలో వారు చేయని వ్యవహారాలు తెలుసుకొని వారితో కలిసి మీరు పని చేయాలి తప్ప పైపైన మెరుగులు చూసి మోసపోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కొన్ని బ్రేకప్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రేమికుల మధ్య కూడా కొద్దిగా అవగాహన లోపం రావడం వల్ల కానీ ప్రేమికుల మధ్య ఇతరులు ప్రవేశించడం వాళ్ళ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు వేరొకరు ప్రవేశించి మీ ప్రేమకి భంగం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వాటిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎటువంటి టెంప్టేషన్ అయినా అత్యాశకు పోయినా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ తులారాశి వారు ఏం చేస్తారంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక జోదంలో లేదంటే ఒక షేర్ మార్కెట్లో ఒక ఆన్లైన్ బెట్టింగ్లో ధనం పోగొట్టుకున్నాం, ఒక 10 లక్షలు పోయింది, ఒక 20 లక్షలు పోయింది, అక్కడతో ఆగడం అన్నది వీళ్ళ జీవితంలో ఉండదు. అది దాని అంతు చూసేదాకా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా మంది సినిమా నిర్మాతలు కూడా ఎన్ని సినిమాలు పోతున్నా మళ్ళీ అదే చేస్తుంటారు. కాబట్టి ఎస్పెషల్లీ తులారాశి వారు ఎంత తొందరగా వారు ఫెయిల్యూర్ నుంచి బయటపడాలంటే వారికి ఇక్కడ కలిసి రాలేదు, ఒకసారి ప్రయత్నం చేసాం ఓకే ఫెయిల్ అయింది, రెండోసారి ప్రయత్నం చేసాం ఫెయిల్ అయింది, ఇంకా మూడో అటెంప్ట్ మాత్రం 100% చేయకుండా బయటకు వస్తేనే తర్వాత మీ లైఫ్లో మళ్ళీ కొత్త మార్గంలో బయటపడడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో టోటల్గా లాస్ అయ్యి చివరికి అదే సంస్థలోనూ అదే ఇండస్ట్రీలోనూ మీరు ఒక సాధారణ అసిస్టెంట్ గానో ఎంప్లాయీ గానో మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు ఏలినాడు అవచ్చు, జన్మసేన అవచ్చు, అష్టమసేన అవచ్చు, రాహు ప్రభావం అవచ్చు, ఇవి జాతకుడు తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. దానికి అనుకూలంగా కూడా జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుడిని ఇండికేట్ చేస్తుంటాయి, ఇది జరగబోతుంది సుమా,
ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు, లేదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు. అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడు ఏదో ధనం అవసరం ఉంది, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంక్ దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది. జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరీ చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలామంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి, రుణాల నుంచి ఎలా బయటపడతా ఉంటారు. రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడంలో బాధ్యత ఉంటుంది, ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్కగారికో పెళ్లి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం, ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు తెస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి ఈ అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం ఈ రుణం నుంచి బయటపడతారన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటో ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తారు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పు ఇవ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు, అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలదు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.